దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన్న మానవుని యొక్క అవయవాలన్నిటిలో ఎక్కువగా పాడైపోయేది లేకపోతే ఆగిపోయేది ఏంటో చెప్పగలుగుతారా? ఏది ఆగిపోతుంది? గుండె, హృదయం. మరి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక చిన్న పత్రిక ఇచ్చేవారు. ఆ పత్రిక మీద ప్రసాద్ హృదయం అని ఒక పత్రిక ఉండేది. హృదయం ఫోటో ఉండేది, ప్రసాద్ హృదయం అని రాయబడి ఆ హృదయములో కొన్ని బొమ్మలు వేసేవారు. హృదయం లోపల నుండి కొన్ని బొమ్మలు, నెమలి, మేకపోతు, పంది, తాబేలు, పాము, చిరుతపులి, కప్ప, సాతాను. ఈ హృదయం చుట్టూ ఈ యొక్క బొమ్మలు వేసి వారు చూపించి హృదయంలో ఇవన్నీ ఉన్నాయి అని ఆ బొమ్మలు వేసేవారు. అయితే ఆ బొమ్మలు వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే హృదయం. మానవుని యొక్క హృదయము ఎంతో భయంకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇక్కడే కూర్చుంటాం కానీ ఎక్కడో ఆలోచిస్తాం. దేవుని సన్నిధిలోనే ఉంటాం, మన హృదయంతో అనేకమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అందుకని చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు గట్టి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనం. దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణలు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమున, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఈ లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. బిడ్డారా, మరి ప్రసాద్ హృదయములో కొన్ని బొమ్మలు వేశారు హృదయం గురించి. ఆ హృదయం గురించి కొన్ని బొమ్మలు వేసిన ఆ వాటి యొక్క అర్థము మనం ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన బిడ్డలు, మొట్టమొదటిగా ఆ బొమ్మలో నెమలి ఉండేది, పీకాక్. ఇది దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. నెమలి తన అందాన్ని చూసుకుని మురిసిపోతా ఉంటుంది. నాకంటే ఇంక అందమైన వారు ఈ లోకంలో ఎవరూ లేరు అని గర్విస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలు, ఇది చాలాసార్లు మన జీవితంలో కూడా మనకున్న డబ్బుని బట్టి, మనకున్న బంధు బలగాన్ని బట్టి, మనకున్న ఆస్తి పాస్తులను బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము కూడా గర్వించడానికి కారణంగా మనం మారుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో గర్వం అనేది చాలా భయంకరమైన స్థితి. లూసిఫర్, ఆ ప్రధాన గాయకుడైన లూసిఫర్, సాతాను పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవునికే నా స్తుతి, దేవునికే ఆరాధన, నేనేమన్నా తక్కువ అని చెప్పేసి హృదయములో గర్వించింది సాతాను. అప్పుడు పైనుండి త్రోయబడింది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి గర్వము చాలా భయంకరమైనది. గర్వము చాలా భయంకరమైంది. ఈ దినాన చాలా మంది గర్విష్ఠులుగా ఉన్నారు.
ప్రియమైన బిడ్డారా, గర్వము ఏం చేస్తుందో చూద్దాము. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు కదా. చాలాసార్లు మన జీవితంలో మన మాటల్లో గర్వాన్ని చూపిస్తాం. ఏ విధంగా మాట్లాడతామంటే నా స్థాయి ఎంత అని చూపించుకోవడానికి మనం మాట్లాడుతూ ఉంటాం. మన జీవితంలో దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీలు లేదు. మనం ఏమైతే ఉన్నామో అది దేవుని యొక్క కృప మాత్రమే. ప్రియమైన బిడ్డలారా, గర్వించడానికి వీలు లేదు. ఈ నెమలి దానికి సాదృశ్యం అంటే గర్వానికి. ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా ఒక రాజుగారు బాగా గర్వించారు హృదయంలో. ఎవరు? నెబుకద్నెజర్. తన పట్టణాన్ని చూసినప్పుడు, తన యొక్క ప్రాంతాన్ని చూసినప్పుడు అనుకున్నాడు, నేను కాబట్టి అని హృదయములో గర్వించాడండి. గర్విస్తే ఏమైపోయాడు? దేవుడు మొత్తాడు. చివరికి గడ్డి మేసే స్థితికి తీసుకొచ్చాడు. మన ప్రభు వారు ఎటువంటి వారంటే గర్విష్ఠుల యొక్క గర్వమును అణచు సర్వాధికారి. మనం దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు మంచి పాటగాడివైతే ఆ పాటగాడు అని చెప్పేసి గర్వించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు వాక్య జ్ఞానం చాలా తెలిసి ఉంటే ఆ వాక్య జ్ఞానం కలిగిన ఉన్నవాడిని గర్వించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు ఒక బోధకుడు అయితే నేను చాలా గొప్ప బోధకుడని గర్వించడానికి వీలు లేదు. దేన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డలారా, మనం ఏమైనా ఉన్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నాశనమునకు ముందు గర్వము. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇట్లాండి అట్లాండి, నా గురించి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారంటారు. నా గురించి చెప్పుకోవాలంటే నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా, నా బంధువర్గం ఎంతో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైనా మన జీవితంలో ఆ గర్వపు మాటలు వచ్చినాయంటే ఏముందని ముందుగా నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు తమ్ము తాము తగ్గించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తమ్ము తాము తగ్గించుకొని దేవుని దృష్టిలో వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు అంటాడు, మీ కుటుంబాన్ని, మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. గాడ్ విల్ హీల్ అవర్ కంట్రీ. ఎప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు? మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, కొందరు ఏమనుకుంటారు తెలుసా, అరే ఆ పలానా సిస్టర్ వచ్చుంటే బాగుండేది మా వాక్యం కోసం, ఆ సిస్టర్కి బాగా తెలిసి తగిలేటట్టుంది అని ఇతరుల గురించి అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మన కోసమే. దేవుని యొక్క వాక్యం మనం దర్శిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే రెండంచుల గల ఖడ్గము. మాట్లాడే సేవకుని కూడా గాయపరుస్తుంది, వినుచున్న ప్రజల్ని కూడా గాయపరుస్తుంది. వాక్యము ఖడ్గమండి. ఎప్పుడైనా మనం వాక్యం వింటున్నామంటే అది మనల్ని కోస్తుంది. కొన్నిసార్లు వాక్యాలు వింటే ఏ స్పందన ఉండదు. కొన్నిసార్లు వాక్యం అంతా జోకులే ఉంటాయి. ఏమన్నా మిగిలిందంటే జోకులు గుర్తుకొస్తాయి. వాక్య మనల్ని సరిచేస్తుంది, వాక్య మనల్ని కోస్తుంది, మనల్ని గాయపరుస్తుంది, మనతో మాట్లాడుతుంది, మనల్ని బలపరుస్తుంది. ప్రియమైన బిడ్డారా, కాబట్టి ఈ మొట్టమొదటి ఈ యొక్క నెమలి దేనికి సాదృశ్యం అండి? గర్వానికి సాదృశ్యం. తర్వాత రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మేకపోత్, గోట్. ప్రియమైన బిడ్డారా, ఈ మేకపోతు దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన బిడ్డారా,
ఈ మేకపోతు దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన బిడ్డ, అక్రమమైన జీవితానికి సాదృశ్యము, క్రమము లేని జీవితము. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఒక స్త్రీని మోహపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలమైన మనము మన కంటి చూపును జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు మన కంటి చూపు ద్వారా పాపంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన కళ్ళను ప్రతిష్ఠ చేసుకోవాలి. నా యొక్క కంటి చూపు ద్వారా నేను పాపంలో పడకూడదు. వ్యర్థమైన చూపులతో నా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రియమైన బిడ్డలారా, చూపు ద్వారా ప్రారంభమవుతుంది, చివరికి వారి జీవితాల్ని నాశనము. సంసోను ఎవరి వలలో పడ్డాడండి? దెలీలా వలలో పడ్డాడు. పర్వాలేదనుకున్నాడు, కానీ చివరికి ఏమైపోయింది? తన శక్తి అంతా కోల్పోయాడు. తన కళ్ళను పెరికివేశారు. తన శక్తితో ఏం చేయించారు? తిరగలి రాయిని. అంత బలవంతుడు దేనికి ఉపయోగపడ్డాడు? తిరగలి రాయి తిప్పుకోవడానికి పనికొచ్చాడు. దేవుని బిడ్డలమైన మనము మన చూపులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కంటిని పీకివేసేయి. దానికంటే 2 కళ్ళ నుండి నరకానికి వెళ్ళడం కన్నా 1 కళ్ళ నుండి పరలోకానికి వెళ్ళడము అంటే ఎంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. మన చూపు ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో ఒక స్త్రీతో పాపము చేస్తేనే పాపము చేసినట్టు అనుకున్నామో, కానీ దేవుని యొక్క వాక్యం ఎంత పరిశుద్ధంగా చెప్తుందంటే, ఒక మోహపు చూపు చూస్తేనే నువ్వు అప్పుడే ఆ స్త్రీతో ఏం చేసావు? పాపము చేసినట్టు. ప్రియమైన బిడ్డారా, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన బిడ్డారా, కాబట్టి హృదయంలో మొట్టమొదటిది గర్వము, తర్వాత రెండోదిగా అక్రమ జీవితము. ఒకవేళ మన జీవితంలో దేవుని కంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే అది నీ జీవితంలో విగ్రహంగా మారిపోతుంది. ప్రియమైన బిడ్డలు, కాబట్టి రెండోదిగా చూసుకున్నట్లయితే అక్రమ జీవితము లేకపోతే వ్యభిచారపు జీవితము, ఇది క్రైస్తవ బిడ్డల్లో ఉండడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డ, తర్వాత మూడో జంతువు ఏంటంటే పంది. ఈ పంది యొక్క గుణం ఏంటంటే ఎప్పుడు కూడా తింటూనే ఉంటుంది. పందిని చూడండి, పందుని చూడండి, ఏదో తింటా ఉంటది, లేకపోతే ఏదో ఒకటి బురదలో సంతోషంగా గడుపుతా ఉంటుంది. ప్రియమైన బిడ్డ, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనం. చదువు. ద్రాక్షారసం త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తిరువారితోనైనా సహవాసం చేయకుండా త్రాగుబోతులను తిరుగుబోతులను దరిద్రులకు నిద్రమత్తు చింపి ఉండలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుండా. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరితో సాంగత్యం చేయకూడదంట? తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ కదా. దేవుని యొక్క వాక్యంలో కొన్ని పోతులు చెప్తున్నాడు. తిండిపోతులు, త్రాగుబోతులు, నిద్రపోతులు కదండి. ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మనము తిండిపోతులతో గాని త్రాగుబోతులతో గాని మనం సహవాసం ఉండడానికి వీలు లేదు. దేవుని బిడ్డవే. కొన్నిసార్లు నీ స్నేహితులు అంటారు, రా జస్ట్ కూర్చో, నువ్వేం తాగొద్దు, మాతో ఉండు. ప్రియమైన బిడ్డలారా, ఆ సమయంలో మనం దేవుని కోసం నిలబడాలి. వాళ్ళు అడిగినప్పుడు నేను రాలేను బ్రదర్, నేను అటువంటి సహవాసం నేను చేయలేను,
తప్పించుకోవాలి. జ్ఞానము కలిగి వివేచన కలిగి మనం బ్రతకాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మూడోది పంది. ఈ పంది ఎటువంటి గుణం అంటే తిండిపోతు, త్రాగుబోతు. ఇది నిలకడగా ఉండదు, తిరుగుతూనే ఉంటది, అటు ఇటు అటు. నిలకడ లేని జీవితము. చాలాసార్లు మన జీవితంలో కూడా ఆత్మీయంగా నిలకడ లేకుండా ఉంటాము. కొందరైతే ప్రతి వారం ఒక చర్చ్ పట్టుకుంటారు, ప్రతి వారం ఒక నూతనమైన చర్చ్కి వెళ్తారు, ప్రతి వారం మారుతూనే ఉంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. తిరుగుతున్న రాయికి ఏమి ఉండదండి, ఏముండదు, పైన ఏముండదు. మన జీవితంలో స్థిరముగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మూడోది తిండిపోతులతో, త్రాగుబోతులతో మన సహవాసము ఉండకూడదు. ప్రియమైన బిడ్డలారా, తర్వాత నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే చాలా స్లోగా నడుస్తుంది. రాకే స్లోగా ముందుకు వెళ్తా ఉంటది. ఎవరు? తాబేలు కదా. తాబేలు చాలా నిదానంగా వెళ్తా ఉంటది. తాబేలు. కొంతమంది టైమింగ్స్ ఎట్లుంటాయి తెలుసా? రాత్రంతా మెలుకుకుంటారు, పొద్దున్న నిద్రలో ఉంటారు. రాత్రంతా టైం పాస్ చేస్తూ ఉంటారు, పొద్దున పండుకుని ఉంటారు కదా. ఈ దినాన చాలా మంది యవనస్తులు రాత్రంతా రోడ్ల మీద ఉంటారు, పొద్దునంతా ఇంట్లో పండుకుంటా ఉంటారు. ఏం ఉద్యోగం చేస్తున్నారా అంటే, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానండి మా బాబు అంటారు. ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటండి? గాలి తిరుగుడు, ఉద్యోగం కాదు, గాలి తిరుగుడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఆ విధంగా సోమరులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏ పని అయితే ఆ పనిలో మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఏ పని ఉన్నా సరే దానిలో నీ జీవితంలో నీ కృషి ఉండాలి, నీ కష్టం ఉండాలి. ఒకవేళ ఇల్లాలుగా ఉన్నట్లయితే చక్కగా వంట చేయాలి. ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో నమ్మకంగా చేయాలి. పని చేసేవారు పనిలో మంచిగా చేయడానికి మన ప్రయత్నం చేయాలి. కాబట్టి తాబేలంట ఎటువంటిదండి? సోమరిది, లేజినెస్. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదవండి. వలన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. వాడి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోత కాలమందు ధాన్యము కూర్చుకున్నాను. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందుకు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కుదికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. చాలు. ప్రియమైన బిడ్డలారా, సోమరితనం, లేజీగా ఉండడం వల్ల ఏమవుతుందండి? దారిద్ర్యం మన దగ్గరకు వస్తుందంట. కొంతమంది కష్టపడే స్వభావం ఉండదు, రోజు ఎవరొకరు పట్టుకొచ్చి ముద్ద పెడితే తింటా ఉంటారు, కానీ కష్టపడే స్వభావం ఉండదు. సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళు. ఎప్పుడైనా చూసారంటే చీమలు ఎంత బిజీగా ఉంటాయి? చూసారు ఎప్పుడైనా? మన ఇంట్లో ఎప్పుడైనా చీమలు బయటకు వస్తూ ఉంటాయి, చీమలు బయటకు వస్తూ ఉంటాయి. దానికి ఎవరు నాయకుడు లేకపోయినా లైన్లో వెళ్తాయి, కష్టపడతాయి, ఆహారం సమకూర్చుకుంటాయి. చీమలు ఒకరితో ఒకరు ఐక్యత కలిగి పని చేసుకుంటాయి. ఐక్యత కలిగి ఏం చేస్తాయి? పని చేస్తాయి. ఒక బియ్యం గింజ ఉందంటే
నలుగురు ఐదుగురు చీమలు పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు. అందరూ ఐక్యతతో కలిగి పనిచేస్తా ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సోమరి ఎవరి దగ్గర నేర్చుకోవాలి? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమలు ఎంత కష్టపడతాయి, ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. కొంతమంది పొద్దున్న లేగరు, ఇంకొక గంట నిద్రలో టైం పెంచేస్తా ఉన్నారు. లెమ్ము తేజరిల్లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది. నిద్రించడానికి వీలు లేదు, మన సమయాన్ని వృధాపరచడానికి వీలు లేదు. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. సమయము చాలా ప్రాముఖ్యమైందండి. ఒక పేదవానికి 24 గంటలు ఉన్నాయి, గొప్ప ధనవంతుడు కూడా 24 గంటలే ఉన్నాయి. ఆయనకి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? సమయము అందరికీ ఒకటే, కానీ మనం వాడుకునే రీతిని బట్టి. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. దినములు చెడ్డవి, డేస్ ఆర్ బ్యాడ్ కనుక నువ్వేం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ యువర్ టైం. ఎంతమంది చేస్తున్నాం? సెల్లు పట్టుకుంటే ఇట్లా అండమే అయిపోతుంది. ఏదో 10 నిమిషాలను పట్టుకుంటాం, 2 గంటలు అయిపోద్ది. ప్రియమైన బిడ్డలారా, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. దేవుడు లెక్క అడుగుతాడండి మన సమయాన్ని బట్టి, మన డబ్బును బట్టి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. మన ప్రభువు వారు నమ్మకమైన దేవుడు, ఆయన ప్రతిఫలము కూడా దయచేస్తాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి, దేవునికి మహిమపరిచే పనిని బట్టి దేవుడు నీకేమిస్తాడు? ఇస్తాడండి. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ప్రియమైన బిడ్డారా, భయపడిన అవసరం లేదు, దిగులు పడనక్కర్లేదు. ఒకవేళ మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు ఆగిపోకూడదు, కానీ ముందుకే సాగాలి. మళ్ళీ దినాన ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది. చాలా దుఃఖకరం, వేదనకరం. తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, చెప్తూ అన్నది, ప్రవీణ్ గారు పని ముగించాడు, ఆయన ముగించిన పని మేము తీసుకుని ముందుకు నడిపిస్తాం. మేము భయపడము. ఎవరైతే చంపారో అనుకున్నారో వారిని మేము క్షమిస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అది. మన జీవితాలు ఎప్పుడు ముగుస్తాయో మనకి తెలియదు. మరణం ఎప్పుడుకి సంప్రాప్తిస్తుందో ఎవరికి తెలియదు. ఏ విధంగా మరణిస్తావో మనకి తెలియదు. మన జీవితంలో మన చేతుకున్న గడియారానికి గ్యారంటీ ఉంది, కానీ మనకి గ్యారంటీ లేదు. మన జీవితం ఎటువంటిదంటే నీటి బుడగ లాంటిది, ఆవిరి వంటిది. ప్రేమ బిడ్డారా, ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ప్రభువు మహిమార్థమై జీవించాలి. ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు జీవించావనేది ముఖ్యం కాదు, కానీ ఈ లోకములో ఏ విధమైన జీవితాన్ని నువ్వు జీవించావు. ఆ సేవకుని యొక్క ఈ యొక్క ఫ్యూనరల్లో అనేక మంది, లక్షల మంది వచ్చారండి. ఆయన యొక్క సైలెంట్ జీవితం ప్రజలందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆయన రహస్యంలో గొప్ప పరిచర్య చేశాడు. దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు. కష్టం వచ్చినా దేవుని పరిచర్య ముందుకు సాగుతూనే ఉంటుంది. ప్రేమ బిడ్డలా, కాబట్టి 4వదిగా తాబేలు దేనికి సదృశ్యం అండి? సోమరితనం. తర్వాత 5వది పాము. బైబిల్ గ్రంథంలో పాము ఆది కాండంలోనే వచ్చింది.
ఏం చేసింది పాము వచ్చి? ఏం చేసిందండి? అవ్వగారి దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? దేవుడు నీతో ఇట్లా చెప్పాడా? నువ్వు తింటే దేవదూతలు అయిపోతారు, అందుకోసం ఇట్లా చెప్పాడు. ఈజ్ ఇట్ ట్రూ? కొన్నిసార్లు మనకు కూడా ఎవరన్నది వార్తలు చెప్పారు, అవునా ఇది నిజమా, నాకు తెలియదే కదా. కొంతమంది ఇంటింటికి మోసుకెళ్తారు, ఏంటి దుర్వార్తనం. నీకు తెలుసా అండి పలాయన గురించి ఏమైందో తెలుసా? చెడుతనం ఉంటే బాగా ఫాస్ట్ గా వైరల్ చేస్తారు. ఏదైనా మంచితనం ఉందని ఎవరైనా చేస్తారా? పలానా వ్యక్తి మంచోడండి అంటే ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోరు. పలానా అండి ఆయన గురించి తెలుసా, ఆయన ఏం చేశాడో తెలుసా? 10 మంది అయ్యే మాటలు. ప్రియమైన బిడ్డలారా, పాము దేనికి సాదృశ్యం అంటే మోసానికి సాదృశ్యం. మోసగిస్తుంది. వాళ్ళు తినొద్దన్న ఫలాన్ని ఏమవ్వదని చెప్పేసి తిన్నప్పుడు ఏమయ్యారండి? వారు చేసిన పాపాన్ని తిరిగి ఏమయ్యారు? దేవదూతలు అయిపోయారా? ఏమయ్యారు? దిగంబరులు అయ్యారు, దాక్కున్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదాము ఆదామా అన్నట్టు పిలిచినప్పుడు ఆ రోజు కూడా వచ్చాడు. ప్రభువారు అంటాడు, దేవుడు వచ్చి అంటాడు, ఆదాము ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉన్నానయ్యా, నేను దాగున్నాను. ఎందుకు దాక్కున్నావు? ఏమైంది? ప్రియమైన బిడ్డలారా, ఆదాము ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు ఇచ్చావు చూడు అవ్వగారు పట్టుకొచ్చేదో పండిస్తే నేను తిన్నాను అని చెప్పాడు. కానీ ఆదాము తప్పైంది ప్రభువా, ఆజ్ఞకు అతిక్రమించి మేము తినొద్దన్న పనులను మేము తిన్నాము, నన్ను క్షమించు అని అనలేదు. చాలాసార్లు మనం కూడా ఎందుకు అట్లా చేశాం? పలానా సిస్టర్ చేశారు కదా అని అనుకుని నేను చేస్తే ఏముంది? పలానా బ్రదర్ చేశారు కదా, ఆ బ్రదర్ చేస్తే బాగానే ఉంది, మళ్ళీ నేను చేస్తే ఏమవుతుంది? ఎవరితో పోలుస్తాం? మనుషులతో పోల్చుకుంటాం. ఎప్పుడు మనుషులతో పోల్చుకోవద్దు. మన ప్రభు వారు ఏం చేస్తారో అది పోల్చుకో. ఒకవేళ సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ప్రభు వారు మీ ఇంటికి వస్తే సీరియల్ చూస్తారా? మనల్ని ఏదైతే ఆత్మీయంగా బలపరుస్తుందో వాటిని చూడాలి. వ్యర్థమైన వాటిని చూడటం వలన మన కుటుంబంలో ఏ ఆత్మ వస్తుంది తెలుసా? దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డారా, ఇది నాన్న ప్రియమైన బిడ్డారా, 5వదిగా పాము మోసము. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క పాము అనేక మందిని మోసం చేస్తుంది. అంటే సాతాను గాడు మోసం చేస్తూ ఉంటాడు పాము ద్వారా. చాలా మంది మోసపోయేది ఎక్కడ తెలుసా? డబ్బులో కదా. ఏదన్నా గిఫ్ట్ వస్తుందంటే, మీరు ఇంత కడితే మీకు ఇంత వస్తుందంటే వెంటనే తొందరపడతారు, మోసపడతారు. మనందరికీ తెలుసు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషా గారు దేవుని యొక్క ఆత్మ కలిగి అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడు. అనేక మంది విడిపించబడేవారు, స్వస్థత పొందేవారు. ఆ ఎలీషా గురించి ఒక మాట విని ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నయమాన్ వచ్చాడు. దేని రోగంతో వచ్చాడు? కుష్ఠి రోగంతో వచ్చాడు. కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రియమైన బిడ్డారా, ఎలీషా డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. ఏమన్నాడు? నువ్వు ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, దేవుడు స్వస్థపరుస్తాడంటే ఈయన కోపం వచ్చేస్తుంది. నేను ఒక ఇంత పదవి గలవాడిని, నన్ను కనీసం చేయి పెడతాననుకున్నానని చెప్పి కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంతలోపల తన పనివాడు అన్నాడు, నీకేదో గొప్ప పని చేయమనలేదు కదా, కేవలం ఆ నదిలో 7 సార్లు మునగమన్నాడు కదా అంటే, అప్పుడు బుద్ధి మార్చుకుని మునిగిన తర్వాత ఏమయ్యాడండి? హీ గాట్ హీల్డ్. నయమాను స్వస్థత పొందాడు. స్వస్థత పొంది ఎలీషా గారి దగ్గరకు వచ్చి, ఎలీషా గారు, నా యొక్క సంతోషంతో మీరు కూడా పారిపోందండి అని కొన్ని బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఎలీషా గారు అన్నారు, నాకు బహుమానాలు ఏమీ వద్దు, నువ్వు స్వస్థపడ్డావు, అది చాలు, సంతోషం, వెళ్ళిపో అన్నాడు. సరేలే అని వెళ్ళిపోతా ఉన్నాడు. అంతలోపల ఎలీషా గారి దగ్గర ఎవరున్నారండి? అసిస్టెంట్
గెహజీ దేవుని యొక్క సేవకుడి దగ్గర ఒక మోసపూరితమైన వ్యక్తి గెహజీ ఉన్నాడు. ఈయన పని ఏంటంటే ఎక్కడ డబ్బు సంపాదించాలి, ఎక్కడ ఈజీగా డబ్బు వస్తుందో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వు ఏదో ఇస్తానన్నా ఉంటావు కదా, మళ్ళీ అది తీసుకెళ్ళడానికి వచ్చినట్టే సరే అని చెప్పేసి ఆయన సంతోషంతో ఇచ్చేశాడు. వెంటనే ఈ యొక్క గెహజీ తన దగ్గర ఉన్నాయని తీసుకుని దాసేసి ఇంట్లో పెట్టుకుని చక్కగా వచ్చేసాడు. ఎలీషా అంటాడు. ఎలీషా అడుగుతాడు ఏంటంటే, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? వేర్ హావ్ యు వెంట్? ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇక్కడే ఉన్నాను ప్రభువా. ఎలీషా గారు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు పరిగెత్తిన స్థలములో నా ఆత్మ నీతో రాలేదా? ఆవిడ వెంటనే అన్నాడు, ఏదైతే నయమాను కుష్ఠి రోగము పోగొట్టుకున్నాడో అది ఇక్కడే సంచరిస్తుంది, అది నీకు సంభవిస్తుంది. వెంటనే గెహజీ ఏమయ్యాడండి? కుష్ఠి రోగయ్యాడు. మనది కాని దాన్ని దేన్ని కూడా ఆశించొద్దండి. విలువైందై ఉండొచ్చు, కానీ మనది కానప్పుడు మనం తీసుకోవడానికి వీల్లేదు. చాలా కుటుంబాల ఆశీర్వాదానికి కారణం ఏంటంటే పొరుగు వారి యొక్క, వేరొక ఇతరుల యొక్క వస్తువులు మన గృహంలో ఉంటున్నాయి, మనం వాడుకుంటున్నాం. ఈ గెహజీ ఆ యొక్క కుష్టి రోగం రావడానికి కారణం ఏంటంటే తన కానిది ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు, దాచాడు. ఈ దినాన మనం ఏమన్నా అటువంటి దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఏదైనా వస్తువు మనకు తెలుసు మనది కాదని అయినప్పటికీ మనం వాడుకుంటున్నాం, వారు అడగలేదు కదా, మనకు సంబంధం లేదు కదా. ప్రేమ బిడ్డలారా, ఒకవేళ అది నీ జీవితంలో ఆశీర్వాదానికి, నీ కుటుంబం ఆశీర్వాదం కోసం అడ్డుగా ఉందేమో. కొంతమంది పని చేయించుకుంటారు బాగా, వాళ్ళకి ఇవ్వవలసినప్పుడు డబ్బు ఎగ్గొట్టేస్తారు. ఒకవేళ అది నీకు ఆశీర్వాదానికి అడ్డుగా ఉందేమో. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు ఈ సాతానుగాడు మోసము చేస్తాడు. ఈ డబ్బు చాలాసార్లు మనం అనుకుంటాం, డబ్బు జాగ్రత్తగా దాచుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు ఏదో విధంగా డబ్బును సంపాదించాలనుకుంటాం. ఒకవేళ అక్రమంగా సంపాదిస్తే అది చిల్లు జేబులో వేసినట్లు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యొక్క పాము మోసము, ఆదాము అవ్వను ఏం చేసింది? మోసము చేసింది. తర్వాత ఇంకొక చిరుతపులి. ఈ చిరుతపులి ఇంగ్లీష్లో టైగర్ అంటారు. దీనికి బాగా ఉండే గుణం ఏంటి తెలుసా? పగ, ద్వేషం, అసూయ. ఏంటండి దీని గుణం? ఏంటండి? పగ, ద్వేషము, అసూయ. చిరుతపులి ఈ పగ, ద్వేషం, అసూయ ఎక్కడుండో రాదు, మన హృదయంలో నుండి వస్తాయి, రూపాల నుండి వస్తాయి. పైకి మాత్రము ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బాగున్నారా, మనం చూసి చాలా సంతోషంగా ఉంది అనుకుంటారు, లోపల అనుకుంటారు ఇంకెందుకు కనపడింది నా ముందు ఈరోజు అనుకుంటారు. వేరా చాలాసార్లు పైకి ఒకటి మాట్లాడతాం, లోపల ఇంకొక విధంగా మాట్లాడతాం. పైకి సంతోషంగా మాట్లాడతాం, కానీ లోపల చాలా వేదనతో ఉంటాం. ఈ దినాన ప్రియమైన బిడ్డారా, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. లోపల ఒకటి, బయట ఒకటి లేక ఉండకూడదు, ఒకే విధంగా ఉండాలి. ఈ సహోదరుని పట్ల ఒక అభిప్రాయం ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఏం మాట్లాడతావో ఆయన లేనప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆయన ముందు ఆయన పొగడ్డం, మనసులో ద్వేషించుకోవడం, ఇవన్నీ ఒక క్రైస్తవునికి తగని పనులు. ప్రేమ బిడ్డలారా, పగ, ద్వేషం, అసూయ ఈ ఎవరినో నాశనం మనల్ని నాశనం చేస్తాయి.
బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు హామాను. హామాను ఒక వ్యక్తి మీద చాలా పగ, ఈర్ష్య, ద్వేషంతో నడవరండి. మొర్దుకై జీవం గల దేవుని ఆరాధించేవాడు. ఆయనకు ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేసేవాడు కాదు. ఎందుకంటే నా దేవుని తప్ప నేను ఎవరికి కూడా సాష్టాంగ పడకూడదని చెప్పేసి దేవుని మహిమపరుస్తూ జీవించేవాడు ఈ మొర్దుకై. ఈ హామాను వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు అందరు నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దుకై మాత్రము హామాను గారికి చాలా ఇన్సల్ట్ గా ఉంది కదా. అందరు నాకు నమస్కారం చేస్తున్నాడు, ఎవడు అసలుకి నాకు నమస్కారం చేయని వ్యక్తి ఈ యొక్క మొర్దుకై ఎవరు అని ఆలోచించి, ఏ వంశస్థుడు, ఎక్కడి నుండి ఉన్నాడు, వచ్చాడు, ఇవన్నీ తెలుసుకుని ఏమనుకోండి తెలుసా, నేను మొర్దుకైనే కాదు తన వంశాన్ని తుడిపి పెట్టేద్దాం అనుకున్నాడు యూదుల్ని. ప్రేమేం పెట్టారా, రాజుగారి దగ్గర ఒక ఆజ్ఞ కూడా చేశాడు. కానీ ఒకరోజు రాజుగారు నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతే పిలిచాడు. హామాన్ గారు వచ్చారు. హామాన్తో మాట్లాడుతున్నాడు. ఒకసారి నన్ను రక్షించాడు, ఆయనకి ఏమన్నా మనం ఏమన్నా గిఫ్ట్ ఇచ్చామా లేదా అంటే, ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వచ్చు ఇదేదా అంటే, హామాన్ మనసులో అనుకుని నన్ను తప్ప ఇంకెవరున్నారు, నేనే అయ్యి ఉంటానని ఆలోచించి ఆయనను ఊరేగించాలండి, గొప్ప స్థితిలో నడిపించాలి, అన్ని గొప్ప కార్యాలు ఆయనకు చేయాలి అన్నాడు. అయితే రాజు అంటాడు, సరే సరే సరే, ఆ వ్యక్తి ఎవరో కాదు, మొర్దుకైని ఊరేగించు. ఈయనకు అర్థం కావట్లేదు, చంపాలని ప్లాన్ వేశాడు, ఉరికంబం పెట్టేశాడు, రెడీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ రాజు అన్నాడు, ఎస్తేరు వెళ్ళి మొర్దుకై మాట్లాడుకున్నారు, ఇట్లా యూదులు చనిపోవాలని ఒక ఆజ్ఞ వచ్చింది అన్నప్పుడు ఎస్తేరు కూడా ఏం చేసింది, ప్రార్థనలో పెట్టింది. మొర్దుకై ఏమంటే తెలుసా, ఓ ఎస్తేరు, నువ్వు రాజుగారి దగ్గర ఉన్నావని మౌనంగా ఉంటే వేరొక సోర్స్ ద్వారా బిడ్డలు రక్షిస్తాడు, కాబట్టి నువ్వు ఎట్లన్నా ప్రార్థన చేసి, సరే అంటది ఎస్తేరు, అంటది నేను ప్రార్థన చేస్తాను, ఎట్టి పరిస్థితులు రాజును కలుస్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి కలిసినప్పుడు ప్రేమేం బిడ్డారా, ఆ రాజుగారు ఎస్తేరు దుఃఖంగా ఉండని చూసి తన కోరికను ఏదైనా చెప్పినప్పుడు, ఇదెవరు పన్నాగం చేశారంటే హామాను గారి పన్నాగం చేసిందని తెలగానే వెంటనే ఏదైతే ఉరి కంబము మొర్దుకై కోసం సిద్ధపరిచాడో అదే ఉరి కంబం మీద ఎవరు ఉరివేయబడ్డారండి, హామాను. శాసనాలను మార్చే దేవుడు, శక్తి గల దేవుడు ఎవరండి, యేసయ్య. శాసనమును మార్చేశారండి. ఒక్కసారి రాజు ముద్ర వేసిందంటే ఎట్టి పసు రాజు కూడా తీసుకోలేడు. అటువంటి శాసనాలను ఏం చేశాడు, దేవుడు మార్చివేశాడు. ఎవరిని బట్టి, యూదులందరూ ప్రార్థన చేశారు, మొర్దుకై ప్రార్థన చేసింది, ఎస్తేరు ప్రార్థన చేసింది. ఇదేనా మన జీవితంలో కూడా అటువంటి ప్రార్థన ధూపము మన గృహం నుండి పైకి వెళ్ళాలి. ఏంటండి అటువంటి ప్రార్థన, ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ చిరుతపులి, ద్వేషం, పగ మనలో ఉన్నదేమో మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైన బిడ్డలారా. ఇంకా 7వదిగా చూసుకున్నట్లయితే కప్ప ఎప్పుడు అరుస్తూనే ఉంటది, బ్యాక్ 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 బ్యాక్. ఇప్పుడు విన్నారా, పొలాల్లో ఉన్నప్పుడు దాని సౌండ్ చక్కగా క్లియర్గా వినపడతా ఉంటది. ఎప్పుడు కూడా నాకు లేదు నాకు లేదు నాకు లేదు నాకు లేదు కదా. జీవితంలో ఎప్పుడు తృప్తి ఉండదు. ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదంటది, తర్వాత కారు లేనప్పుడు కారు లేదంటది, తర్వాత ఇంకా ఏది లేదు, లేదు ఇది లేదు అది లేదు అది లేదు, మీకు అది ఉంది నాకు ఇది లేదు, మీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది నాకు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, మీది ఇంతే టీవీ మాకు ఇంత టీవీ ఉంది మీకు కదా. ఎప్పుడు పోల్చుకోవడమే. చాలాసార్లు మనం పోల్చుకుంటా ఉంటాం, మన స్టేటస్ చూపించుకుంటాం. కొంతమంది అయితే ఈ రోజుల్లో అయితే గృహప్రవేశం చేస్తే బాత్రూమ్ కూడా తెరిచి చూపిస్తున్నారు. ఎందుకో మనకు తెలియదు, కానీ మేము ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో బాత్రూమ్ కట్టామండి, షవర్స్, పైప్స్ అన్ని జాగ్వార్ లేకపోతే ఏదో ఒకటి అని అందరికీ చూపించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ కప్ప తృప్తి లేని జీవితం ఎంతున్నా
మనకంటే ఇంకోటి గొప్పోడు ఉంటే కదా, అననీయ సభ్యురాలు అదే చేశారు. సంఘస్థులు అందరు ఇస్తుంటే వాళ్ళకి అంత చప్పట్లా, మనం ఇద్దామండి, అందరికంటే ఎక్కువ ఇద్దాం, అందరు మనల్ని చూస్తారు. చూసారు ఏమైంది? ప్రాణాలు కోల్పోయారు. పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపరుస్తున్నారు? ప్రేమ బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మన పక్షాన మనలో ఉండి కొన్నిసార్లు మనం చేసే పాపముల కోసము ఆయన రూపం నుండి దుఃఖిస్తా ఉంటాడు. ఆత్మను ఆర్పకుడి అంటాడు. ప్రేమ బిడ్డలు, కాబట్టి కప్ప తృప్తి లేని ఒక భక్తుడు పాడతాడు, ఏమంటే జీవితములో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం, సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా, జీవితములో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. ఏంటండి? ఆయన మాత్రమే మనకేమిస్తాడు? సంతృప్తి, సమృద్ధిని మనం అనుభవిస్తాం. దేవుడు లేకుండా ఎన్ని ఉన్నా కానీ వ్యర్థమండి. క్రీస్తు లేని జీవితం ఒక జీవితమే కాదు. క్రీస్తు లేని బ్రతుకు ఒక బ్రతికే కాదు. దేవుణ్ణి జీవిస్తున్న వారికి రూపాల నుండి అంట జీవ జలాభులు ఊటల నుండి రూపాల నుండి వస్తాయంట బయటికి. మన బయట నుండి అవసరం లేదు సోర్సు, రూపాల నుండి. దేవుళ్ళు ఆనందించేవారు రూపాల నుండి ఆనందిస్తారు. మళ్ళీ మీరు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అంత దూరం రామోజీ ఫిలిం సిటీ నుండి మీరు వస్తున్నారంటే మీ యొక్క ఆశ, మీ యొక్క తృష్ణ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దానికి దీవెన ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు, మేము ఇవ్వలేము. మీరు వచ్చారంటే మేము సంతోషపడతాం, మీరు రాకపోతే బాధపడతాం. అంతేగాని దేవుడు మీ యొక్క సమయము ప్రతిదాన్ని బట్టి ఎవరు ఇస్తున్నారు దీవెన? దేవుడు ఇస్తాడు. కాబట్టి కప్ప చివరిగా దాంట్లో ఒక బొమ్మ ఉంది, దాని పేరు సాతాను. కొమ్ములు వేసుకుని ఉంది సాతాను. ఆయన ఎవరండి? అబద్ధాలకు జనకుడు సాతాను. నోరిప్పితే కొంతమంది నీళ్లు తాగినట్టు అబద్ధాలు ఆడేస్తారు. ఎక్కడున్నారు సార్? ఎక్కడో కుక్కట్పల్లిలో ఉంటాడు. ఇక్కడే సార్ రెడ్ టైం దగ్గర ఉన్నాను. పనామా దగ్గర వచ్చేస్తున్నా సార్, వచ్చేస్తున్నా, ఇక్కడే ఉన్నాను. ఉండేది ఎక్కడో. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఊర్లోనే ఉండరు, ఊరు వెళ్ళిపోయి ఉంటారు. వస్తున్నా సార్, ఇక్కడే ఉన్నానంట. అది చేసి చేసి ఆ రోజు అయిపోయింది. ప్రేమేం బిడ్డారా, సాతాను గాడు అబద్ధికుడు. సులువుగా అబద్ధం ఆడుతుంటారు, చల్లం కూడా ఉండదు వాళ్ళకి. అరే అబద్ధం ఆడుతున్నానే, దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అని ఉన్నది. అవుతావని కానీ దేవుడు బిడ్డలు అంటే ఇప్పుడు అంటే అవునంటే అవును, కాదంటే సత్యమే చెప్పాలి. సాతాను గాడు ఎప్పుడు కూడా మనకేం చేస్తాడు? అబద్ధాన్ని చెప్తాడు. ప్రేమేం బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఎన్ని ఉదాహరణలు చెప్పానండి. ఏ నెమలి దేనికి సాదృశ్యము? గర్వం. మేకపోతు అక్రమ జీవితం. పంది, తర్వాత తాబేలు సోమరితనం. పాము మోసం. చిరుతపులి పగ, ద్వేషం, అసూయ. కప్ప తృప్తి లేని జీవితం. సాతాను అబద్ధికుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో సాతాను వెంబడిస్తున్నామా? సాతాను వెంబడిస్తే అన్ని గుణాలు మనలో ఉంటాయి. ఒకవేళ ప్రభువుని వెంబడిస్తామంటే ప్రభువారు అంటారు, నా గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమును కలుగజేయడానికి నేను వచ్చినాను. God has come into this world to give you life and life in abundance. ఇది నాన్న మన సంతోషంతో ఉండడం కాదు, సంతోషం ఉప్పొంగిపోవాలి. ఏ విధంగా సంతోషించాలంటే నీవు కుటుంబం ఒకటే కాదు, నీ ప్రక్కనున్న కుటుంబాలు కూడా, నీ బంధువులు కూడా ఆ సంతోషాన్ని పాలుభాగస్తులు కావాలి. అటువంటి సంతోషాన్ని మళ్ళీ పాపపు క్రియలన్నీ హృదయంలో ఉన్నాయి అన్నిటి ప్రక్కన పెట్టి దేవుడిచ్చే ఆ సంతోషాన్ని మనం అందరం అనుభవించాలండి.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చివరిగా తండ్రి గారు ప్రార్థన చేస్తాం.